భారత్ ఆపరేషన్ ఆక్రమణ్. ఉరి బాలాకోట్ లాగా మనం సీక్రెట్గా నైట్ వెళ్ళి ఎవరికి తెలియకుండా సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చేలా కాదండి ఇది. ఈ ఆపరేషన్ అందరికీ చెప్పాం, 48 గంటలు సమయం ఇచ్చాం, ఆమినేషన్ రెడీ చేసుకొని పెట్టుకోండి అని చెప్పాం. ఒకే ఒక్కరోజు వాటర్ కట్ చేస్తేనే పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసిందండి. సారీ, సస్పెండ్ చేసింది దాని భాషలో. మనం చేయబోయే ఆపరేషన్ ప్రతి ఒక్కరికి ప్రపంచం అంతా గుర్తుంటుందండి. అండ్ ప్రపంచం కూడా మనతో ఉంది. పాకిస్తాన్ ఒక ఐసోలేటెడ్ కంట్రీలా బతుకుతుంది. ప్రపంచం మొత్తం మనతో ఉంది. అమెరికా నుంచి డొనాల్డ్ ట్రంప్ గారు వెంటనే ట్వీట్ చేశారు, మీకు మేమున్నామని. బెంజమిన్ నెతన్యా ఫ్రమ్ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నేనున్నానని చెప్పారు. ఇక్కడ వ్లాడిమిర్ పుతిన్ రష్యా నుంచి చెప్పారు, యుఎస్ఏ సూపర్ పవర్స్ మనతో ఉన్నాయి. ఇంకా గుంటనక్క చైనా అంటారా, డెఫినెట్లీ దానికి పాకిస్తాన్కి అయితే సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ $70 బిలియన్ అక్కడ ఇన్వెస్ట్ చేసి సిపాక్ ప్రాజెక్ట్ లో లాస్ అయింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ వల్ల. అండ్ బై ద వే మనకు ప్రైవేట్ ఆర్మీ లైక్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అండ్ తాలిబాన్ లాంటివి కూడా మనకే సపోర్ట్ చేస్తున్నాయండి. ఆల్రెడీ చాలా వీక్ ఎకానమీతో ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గరికి వెళ్తే మూతి మీద కొడుతుంది. ఆల్రెడీ పిఓకేలో 42 టెర్రరిస్ట్ స్థావరాలని గుర్తించాయి. అందులో 150 నుంచి 200 మందికి టెర్రరిస్టులు ఉన్నట్టు గుర్తించారు. వాళ్ళనందరినీ గుర్తు పెట్టుకొని టార్చర్ అంటే ఏంటో చూపిస్తుంది మన ఇండియన్ ఆర్మీ. ద పవర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అంటే ఏంటో చూపిస్తుందండి. ప్రపంచం మొత్తానికి కూడా తెలుస్తుంది. రియల్ లైఫ్ టాక్టిక్స్ లో, రియల్ వార్ఫేర్ లో ఇండియన్ ఆర్మీ ఎంత ఫార్వర్డ్ ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. ప్రపంచానికి కూడా ఇది తెలుస్తుంది. మనం మరొక ఇజ్రాయెల్ లాగా చరిత్ర సృష్టించబోతున్నాం. రేపటి నాడు పిల్లల పాఠాల్లో ఉంటుంది ఇది. మతం ప్రాతిపదికనే దేశం వేరుపడ్డది అంటే అక్కడ వాళ్ళు ఏదో మతం ప్రాతిపదికన వేరయ్యి మేమేదో డెవలప్ అవుదామని కాదు. పాకిస్తాన్ వాళ్ళు మేము ముస్లిమ్స్, వీళ్ళు హిందూస్, మేము సపరేట్ గా ఉండాలని నిర్ణయించుకున్నారు. డెవలప్ అవుదామని కాదు. అసలు అక్కడ నీళ్లు కట్ చేస్తే ఎవరైనా సరే ఏం చేస్తారు, దాన్ని ఎలా రప్పించుకోవాలి బయలేటరల్ రిలేషన్స్ వల్ల అనుకుంటారు. అక్కడ ఏమన్నారు, ఒకసారి వీడియో కింద ఇస్తాం, మీరే చూడండి. అగర్ తూ పానీ బంద్ కరేగా ఇన్షాల్లాహ్ హమ్ తెరీ సాన్స్ బంద్ కరేంగే, ఇన్ దరియాओं में फिर खून बहेगा. నీళ్లు తాగి బతుకుతారా, రక్తం తాగి బతుకుతారా? డిఫిషియన్సీ డిసీజులు వచ్చి చచ్చిపోతున్నారు. తినడానికి తిండి లేదు. అరే 70 సంవత్సరాలు ఫ్రీగా నీళ్ళు వదిలితే దాన్ని రిజర్వ్ చేసుకోవడానికి రిజర్వాయర్లు కట్టుకోలేదు, ఆపుకోలేదు. కానీ ఎంతసేపు మతం 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 ఇస్లామిక్ టెర్రరిజం అని ఉగ్రవాదంతో ఏం సాధించారు? మీ జీవితాల మీదకి వచ్చే పిఓకే కాశ్మీర్ మాది 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 అని అడిగితే ఇంక ఏమంటారు తెలుసా? మదర్సా వాళ్ళని హమ్ హిందుస్థాన్ కో మార్ దేంగే, బామ్ లగాదేనా, మార్ దేంగి, ఈ మాటలు మాట్లాడతారు. ఇది నేర్చుకుందాలి. ఏం సాధించారు? ఖచ్చితంగా గుణపాఠం అయిపోయింది. మీ కర్మ రిటర్న్స్. భారత ఆర్మీ పవర్ ఏంటో చూస్తారు. మొత్తం అవసరమైతే పిఓకే మొత్తాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఇది. జై హింద్, జై భారత్, జై ఇండియన్ ఆర్మీ.